హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా క్రియేటివ్ కలెక్షన్స్. స్కూల్ హాలిడేస్కి లాస్ట్ డే అవ్వడం వల్ల ఎక్కడికైనా వెళ్ళాలి అని అయితే ఫిక్స్ అయ్యాము. సో మాకు దగ్గరలో అమరావతి ఉంది, వై నాట్ ఎందుకు వెళ్ళకూడదు అని అనుకున్నాం అనమాట. మీకు కనిపిస్తున్నది ఏంటంటే రథం పెట్టే ప్లేస్ అనమాట. సో టెంపుల్కి సంబంధించిన చిన్న స్టోరీ అయితే నేను మీతో షేర్ చేస్తున్నాను. మీకు విజిబుల్గా ఉంటే చదవండి. అండ్ అమరేశ్వర స్వామి టెంపుల్ అమరావతిలో ఉంది. ఇది మీకు తెలిసే ఉంటుంది. ఇది పంచరామాల్లో ఒకటండి. మన ఏపీలో మాత్రమే ఉన్నాయి, భారతదేశంలో ఏపీలో పంచరామాలు ఉన్నాయి. సో ఈ పంచరామాలకి సంబంధించిన స్టోరీ అంతా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. అమరేశ్వర స్వామి దేవాలయం అయితే పల్నాడు జిల్లాలో అమరావతిలో ఉందండి, మన ఏపీలో పంచరామాల్లో ఒకటి. సో కార్తీక మాసం పౌర్ణమి రోజున, అలానే మహాశివరాత్రి రోజున ముఖ్య ఉత్సవాలు అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతగా జనం లేకపోయినా ఎప్పుడు జనాలు అయితే ఉంటూనే ఉంటారండి. దర్శనం అయితే చాలా బాగా జరుగుతుంది. అండ్ ఈ నిర్మాణ శైలి అయితే ద్రావిడ రకంలో చేశారంటండి. అంటే ఏంటో నాకు తెలీదు, బట్ నిర్మాణం అయితే చాలా బాగుంటుంది. డైరెక్ట్గా చూస్తే మీకు చాలా నచ్చుతుంది. మీకు ఇంట్రెస్ట్గా అనిపిస్తే కనుక ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ టెంపుల్ని. సో ఇంకా ఈ టెంపుల్ గురించి చెప్తాను. శివలింగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు ప్రతిష్ఠించాడని పురాణాలు చెప్తున్నాయండి. ఈ శివలింగానికి శ్రీరాముడి చేత కూడా పూజలుందాయి ఆ రోజుల్లో అని పురాణాల్లో ఉంది. ఈ ఈ టెంపుల్కి సంబంధించిన కథ ఏంటి అంటే, తారకాసురుడు అనే రాక్షసుడు శివుడి కోసం తపస్సు చేసి శివుడి ద్వారా ఆత్మలింగాన్ని తీసుకొని ఆత్మలింగం తన చేతుల్లో ఉంచుకొని దేవతల్ని, మునులని అందరినీ బాగా ఏడిపిస్తూ ఉంటాడనమాట. ఆ టైంలో శివుడు కుమారస్వామికి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కుమారస్వామి చేత ఆ త్రిపురాసురుడు అంటే తారకాసురుడు సంహార సమయంలో కుమారస్వామి చేత విరగబొట్టబడిన శివలింగం అంటే ఆత్మలింగం ముక్కల్లో ఒకటి ఇక్కడ పడిందని పురాణాలు చెప్తున్నాయి. ఇక్కడ ఉన్న శివలింగం అత్యంత ఎత్తుగా ఉండడం వల్ల అర్చకులు ఒక పీట మీద ఎక్కి ప్రతినిత్యం అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఇక్కడ శివలింగం పైభాగంలో ఎర్రని మరక ఉంటుంది. ఆ మరకే రక్తపు మరక. శివలింగం రోజు రోజుకి ఎత్తుగా పెరుగుతుండడం వల్ల నిలిపేందుకు ఒక మేకను శివలింగం తల మీద కొట్టడం జరిగిందంటండి. సో ఆ శివలింగం పై భాగంలో రక్తం వచ్చిందంట, మరక ఏర్పడింది. నేటికి ఈ రక్తం మరక కనిపిస్తుంది అని అంటారు, కానీ ఆ మరక మనకి కనిపించదండి. నాగకిరీటం అడ్డుగా ఉంటుంది. టెంపుల్లో వీడియో తీయడానికి అయితే కుదిరినా సరే నేను తీయనండి. ఎందుకు అని అంటే ఆ టైంలో అంటే టెంపుల్ చూపిస్తానికైతే నేను ఓకే, కానీ టెంపుల్ చూసే టైంలో, దేవుడిని చూసే టైంలో మాత్రం దేవుడికే నా భక్తంతా ఉంటుంది. సో ఆ టైంలో నేను వీడియో తీయాలని అనుకోవట్లేదు, అందుకే నేను వీడియో తీయలేదు. టెంపుల్ లోపలికి వెళ్ళడం అంతా కూడా నేను వీడియో తీశాను. ఎలా ఉంటుంది టెంపుల్ కట్టడం, ఎలా ఉంది, అలానే ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాను. అందరికీ వెళ్ళడానికి కుదురుద్దన్న గ్యారంటీ లేదు కదండి. టెంపుల్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత టెంపుల్ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది. మొత్తం టెంపుల్లో బృహస్పతి అని ఒక గ్రహం ఉంటుంది కదండి, ఆయన గ్రహాలకి అధిపతి అంటారు. సో ఆయన ద్వారా మొత్తం 22 టెంపుల్స్ అయితే ఇక్కడ నిర్మించబడినాయి అంటండి. 22 రకాల టెంపుల్స్ ఉంటాయి. కాశీ విశ్వేశ్వర స్వామి టెంపుల్, శ్రీశైలం టెంపుల్, ఇంకా కాళీమాత టెంపుల్, ఇలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్, ఇలా మొత్తం ఆంజనేయ స్వామి టెంపుల్, ఇలా మొత్తం 22 టెంపుల్స్ ఉంటాయండి. ఒక టెంపుల్లోనే మల్టీ టెంపుల్స్ ఉంటాయి. సో ఈ టెంపుల్ మొత్తం చుట్టి చూడడానికి కూడా చాలానే టైం పడుతుంది, మనం భక్తి శ్రద్ధలతో చూడాలి కానీ. అండ్ స్వామివారి సింహాసనం అయితే నేను మీకు చూపిస్తున్నానండి. స్వామివారి సింహాసనం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఈ టెంపుల్ని చూస్తూ మీరైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు కావాలి అని అనుకుంటే కనుక ప్లీజ్ నాకు కామెంట్ చేయండి. నేను దగ్గరలో ఉన్న
అంటే మాకు దగ్గరలో విశిష్టత కలిగిన టెంపుల్స్ అని మీకు చూపిస్తాను. అండ్ కృష్ణా నది వ్యూ కూడా మీరు చూస్తున్నారు. ఇక్కడ టెంపుల్ పక్కనే కృష్ణా నది ఉంటుందండి. 3 ప్రాకారాలు ఉంటాయి. 3 ప్రాకారాల్లో దక్షిణ ప్రాకారం వైపు అనుకుంటా కృష్ణా నది ఉంటుంది. ఈ కృష్ణా నదిలో కూడా కృష్ణా పుష్కరాల టైంలో స్నానాలు చేస్తారండి. సో మనం కిందకి లోపల నుంచి టెంపుల్ లోపల నుంచి కిందకి వచ్చేసిన తర్వాత బయటికి చూస్తే అక్కడ దేవుడికి దీపాలు వెలిగించడం కోసం మెట్ల ఆకారంలో కొన్ని అయితే కట్టున్నారండి. సో దాని మీద దీపాలు వెలిగించుకుంటానికి అనుకుంటున్నాము, మరి ఎందుకో తెలీదు. పక్కనే కుమారస్వామి టెంపుల్ అయితే ఉంది. దాని మీద పిల్లలు ఎక్కారండి. చాలామంది ఫ్యామిలీ వచ్చారు, వాళ్ళ పిల్లలు ఎక్కారు. అది ఎక్కేటప్పటికి వాళ్ళు చూసి వాటిని ఫొటోస్ తీసుకుంటుంటే నాకు బాగుంది అనిపించింది, అందుకే వీడియో తీశాను. అండ్ అన్ని రకాల ట్రీస్ అయితే ఉన్నాయండి. చుట్టూ పచ్చదనమే, అన్ని రకాల చెట్లు అయితే ఉన్నాయి. మొత్తం నవగ్రహాలకి సంబంధించిన చెట్లు, అంటే ఈ రాశి వాళ్ళు ఈ చెట్టుకి పూజ చేయాలి అలా ఉంటుంది కదండి. సో అలా అవన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. ప్రతి చెట్టుకి అలా బోర్డు పెట్టి ఉంటుంది. సో నేను ఇదే మొదటిసారండి ఈ టెంపుల్ని విజిట్ చేయడం. మాకు దగ్గరలోనే ఉన్నా సరే నేను ఈ టెంపుల్కి ఎప్పుడూ విజిట్ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. నాకు తెలిసినంత వరకు ఈ టెంపుల్ని ఇంకా డెవలప్ చేయొచ్చు అన్న ఫీలింగ్ కలిగింది. బట్ ఆల్రెడీ మా అత్తగారు వాళ్ళు ఇంతకుముందు వచ్చారంటండి. సో వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఇప్పటికి చాలా డెవలప్ అయింది, డెవలప్ చేస్తున్నారు అని చెప్పి అన్నారు. సో డెవలప్ చేస్తే ఓకే అండి, ఒకవేళ డెవలప్ చేయట్లేదు అని అనుకుంటే కనుక డెవలప్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఇలాంటి ప్రసిద్ధి చెందిన టెంపుల్స్ ఇంకా ప్రచురణలోకి రావాలి. అండ్ ఇక్కడికి వెహికల్ ఫెసిలిటీస్ కూడా బాగానే ఉన్నాయండి, రవాణా సౌకర్యం బాగానే ఉంది. మనం గుంటూరు సైడ్ నుంచి అండ్ మంగళగిరి సైడ్ నుంచి విజయవాడ సైడ్ నుంచి ఒక 40 కిలోమీటర్ల డిస్టెన్స్ లేదా ఒక 65 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. సో ఈజీగానే వెళ్ళొచ్చు, వెహికల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. మన విజయవాడ నుంచి మనం వెళ్ళి రావడానికి, ఒక పర్సన్ వెళ్ళి రావడానికి 200 రూపీస్కి మించి అయితే అవ్వదండి. సో నో ప్రాబ్లం, మనకి వెహికల్ ఫెసిలిటీ బాగానే ఉంది. తక్కువ వాటరే కనిపిస్తున్నాయండి, బట్ బోటింగ్లోనే వెళ్ళాలి. ఎందుకు అంటే ఊపులు అవి ఉంటాయంటారు, గొయ్యలు ఉంటాయంటారు. అక్కడ మీకు జనాలు కనిపిస్తున్న దగ్గర ముగ్గురు కొంచెం 15-16 వయసున్న పిల్లలే వాలీబాల్ ఆడుకుంటూ ఆ బాల్ పడిందని బాల్ తీయడానికి అందులోకి వెళ్ళారంటండి. ఒకళ్ళు అయితే వచ్చారు, ఇద్దరు కనిపించట్లేదు, వాళ్ళ కోసం సెర్చింగ్లో ఉన్నారు. సో ఇలాంటివి మీరు చేయకండి. Thank you so much for watching. Please like, share, subscribe. For more updates, click bell icon.